వాళ్ళని రిపోర్ట్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే, అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పడా. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు మీరు వెనక పంపించేసి నాశనకం ఉందని పంపించేశారు. దేర్ ఇట్స్ మ్యాటర్. ఎవరు ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని డైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకూడదు కదా. ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా. అందుకని మేము అడిగేది అదే, మా బాధ అంతా అదే. వద్దు, ఇవన్నీ వద్దు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి అనే మేము అడిగేది. ఇంకేం అడగటం వద్దని కాదు. వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో లేదు. కరుణాకర్ వారు అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది బిడ్డదే కాదు వారి టైంలో. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా వీడు మా బోర్డు పోయినాక జరిగినట్టుంది. అది కూడా తెలియదు, మాకు సంబంధం లేదు. ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలేదు కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా, వారి హయాంలో కూడా. అందరూ మీరు అంటారు ఎవరో అమ్మా, ఇప్పుడు టు బెల్ ది క్యాట్ సంబడి హాస్ టు బెల్ ది క్యాట్ తెలుసు కదా. ఎవరు అన్నీ రాలేదు కదా, బెల్ చేయలేదు కదా. ఒక్కటే సుబ్బారెడ్డి గారి మనసులో, సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు. 40 చిల్లర సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకుంటే పవిత్రమైన భక్తుడు. వారికి ఒకటే అనిపించింది, ఇన్ని కోట్ల మంది మనోభావాలు కలుషితం చేసి ఇది ఎవరో ఒకరు ఇది నిజ నిర్ధారణ చేయించాలని ధర్మం ఉందా లేదా సుబ్బారెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు. మీరు ఒక విశిష్టమైనటువంటి గౌరవ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు పెట్టినటువంటి రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైనా కానీ గౌరవ న్యాయమూర్తి ద్వారా చేయించండి, ఒక కమిటీ ఇచ్చండి, నిజం నీకు తేల్చండి. అప్పుడు దాకా విష ప్రచారాలు ఆపేయాలి కదా, అన్యాయం కదా. ఈ లోపల మీరు చేసిన డ్యామేజ్ ఇంకా మాకు రెక్టిఫై కాదు కదా. సో దట్ ఈస్ అవర్ ప్రేయర్. టుడే వీ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ with a bill that to praying the honorable court to appoint a sitting judge or retired judge as well as committee headed by the retired judge to probe into matter and dispel ఈ మొబ్బుల్ని తొలగించి న్యాయాన్ని బయట పెట్టాలని సుబ్బారెడ్డి గారు తపన. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని. లడ్డు కలుషితమైంది అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడాయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు, నేను మమ్మల్ని చూశాను. ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు
ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదు, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీరు నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోవాలి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలను మేము గౌరవించేది ఈ నేల. ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళటానికి. మీరు మర్చిపోయారు, ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి, నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది.